అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి 1/5/2025 నాటి సమాచారం. పెన్షన్ బిల్స్ స్టేటస్ చెక్ చేయగా ఇది ఏపీ క్యాపిటల్ రీజియన్కి సంబంధించినటువంటి పెన్షన్ బిల్, శ్రీకాకుళం సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి పెన్షన్ బిల్, విజయనగరం సబ్ ట్రెజరీకి సంబంధించిన పెన్షన్ బిల్, ఇది ఎర్రగొండపాలెం సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి పెన్షన్ బిల్. ప్రస్తుతం పెన్షన్ బిల్స్లో ఎలాంటి కదలిక లేవు, అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఇక పెన్షన్లు ఈరోజు జమ అవడానికి అవకాశం చాలా తక్కువ. అయితే ఈరోజు రాత్రికి లేదా రేపు పెన్షన్ బిల్స్లో కదలిక వచ్చి రేపు పెన్షన్లు జమ అవడానికి అవకాశం ఉంది. అయితే పెన్షన్ బిల్స్లో కదలిక వచ్చేటప్పుడు ట్రెజరీ బిల్స్ అన్నీ కూడా ఈ కుబేర్లోకి వెళ్తాయి. తర్వాత ఏపీ క్యాపిటల్ రీజియన్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, భీమవరం, ఏలూరు ఈ ట్రెజరీలకు ఈ కుబేర్ నుంచి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పడి పెన్షన్లు జమ అవుతాయి. తర్వాత మచిలీపట్నం, విజయవాడ ఈస్ట్, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు ఈ ట్రెజరీలకు ఈ కుబేర్ నుంచి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పడి పెన్షన్లు జమ అవుతాయి. తర్వాత కర్నూలు, నంద్యాల, అనంతపూర్, పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి ఈ ట్రెజరీలకు ఈ కుబేర్ నుంచి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పడి పెన్షన్లు జమ అవుతాయి. అయితే ఈ ప్రాసెస్ అంతా ప్రతి నెల జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ వరుస క్రమం మారవచ్చు. ఇక పెన్షన్లు 2వ తేదీన పూర్తి స్థాయిలో జమ అవడానికి అవకాశం ఉంది. అయితే బ్యాంక్ సర్వర్ సమస్య వల్ల పెన్షన్స్ కొంచెం లేటుగా జమ అవుతాయి. ముఖ్య గమనిక, కమ్యూటేషన్ రికవరీ 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల 3 నెలలకు నిలుపుదల చేయాలని 24/822/2024 పిటిషన్ వేయటం జరిగింది. ఈ పిటిషన్పై గౌరవ హైకోర్టు వారు 11 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన వారి నుంచి కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా రిట్ పిటిషన్ నెంబర్ 24/822/2024 పై గౌరవ హైకోర్టు వారు 28/4/2025 తేదీన కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాలనే కేసు కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఈ తీర్పు పెన్షనర్స్కు తీవ్ర నిరాశ కలిగిస్తుంది. కోర్టు వారికి ప్రభుత్వం వారు పెన్షనర్స్ నుండి 135 నెలలకు దాటిన వారి నుండి రికవరీ నిలుపుదల చేస్తూ ఇవ్వబడిన సర్క్యులర్ ఉత్తర్వులు కూడా ఈ తీర్పు వల్ల రద్దు కాబడతాయి. కావున 135 నెలలు దాటిన తర్వాత 15 సంవత్సరాల కన్నా ముందు రికవరీ నిలుపుదల చేసిన వారి నుండి తిరిగి రికవరీ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.